అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని ప్రముఖ సందర్శిత ప్రాంతమైన మాడగాడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో యోగాంధ్రలో పాల్గొని యోగా విన్యాసాలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి జిల్లాలో పాడేరు, అరకు ప్రాంతాల్లో ముందుగా యోగా దినోత్సవం నిర్వహించినట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. యోగా వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఉదయం సమయంలో యోగాను ఆచరించాలని పేర్కొంటూ యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఇదిలా ఉండగా జిల్లా ఉన్నతాధికారులు, విద్యార్థులు, పెద్దలు, ప్రజలు పాల్గొన్న యోగాంధ్రలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మాత్రం పాల్గొనకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ పాల్గొన్న యోగాంధ్రలో అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి మినహాయింపు ఇచ్చారా అని ప్రజలు వారిలో వారు చర్చించుకుంటున్నారు. మన యోగా చేయడం జరుగుతున్నాయి. సో ఈ రోజు నేచర్ టీమ్ లో ఇక్కడ అరకు వ్యాలీ మండలం మడగడ వ్యూ పాయింట్ లో ప్రజలందరితో కలిసి చాలా మంది ఈరోజు పాల్గొన్నారు. టూరిస్ట్, ప్రజలు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్, సచివాలయం లెవెల్ స్టాఫ్స్ అండ్ చాలా మంది ప్రజలు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు మన మడగడ వ్యూ పాయింట్ లో ఇంత చక్కటి వాతావరణంలో మన యోగాంధ్ర జరుపుకుంటాం. రేపు కూడా మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా మనం ఇక్కడ అరకు వ్యాలీలోనే లాస్ట్ టైం ఒక వరల్డ్ రికార్డ్ చేశారు. సో అదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అరకులో అందరితో మనం రేపు కూడా యోగా కలిసి చేసుకుంటాము. అందరూ ప్రజలు కూడా పాల్గొవాలని విన్నపిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. మీ చూపు ఆకాశం వైపు ఉండాలి. అర్ధ ఉష్ట్రాసన, హాఫ్ క్యామెల్ పోస్చర్. స్లోలీ రిలీజ్. హెడ్ ని స్ట్రైట్ గా తీసుకురండి. ఇదే పోస్చర్ లో ఉష్ట్రాసన కూడా ప్రయత్నిద్దాం. ఉష్ట్రాసన చేయగలిగిన వాళ్ళు చేయండి. మీ శరీరం లోపల ఉండే మెదడు ప్రాంతానికి తరంగాల రూపంలో తాకి మీ మెదడు ప్రాంతాన్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. దీని ద్వారా కూడా స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి, మానసిక ప్రశాంతతకి ఈ భ్రామరి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చివరగా మెడిటేషన్ ఉంది. మెడిటేషన్ అందరం మెడిటేషన్ చేద్దామండి. ఒక 2 to 3 minutes మెడిటేషన్ అనేది మీ మనస్సుని స్వాధీనపరుచుకోవడం. మెడిటేషన్ రిలాక్స్ మీ కళ్ళని ఓపెన్ చేసుకోండి. మండూకాసన. రిలీజ్ యువర్ బోత్ హ్యాండ్స్. నల్లగా ఒక్కొక్క చేతిని రిలీజ్ చేసేసుకోండి. నార్మల్ బ్రీత్. నెక్స్ట్ వన్ వక్రాసన. కాళ్ళని రిలీజ్ చేసుకోండి ముందరికి. 2 కాళ్ళని ముందరికి చాపుకోండి. ఇక్కడ చూడండి చేస్తారు. నిండుగా గాలి తీసుకోవాలి. గాలి విడుస్తూ మీ అప్పర్ బాడీని, పై బాడీని కుడివైపుగా తిప్పాలి. అందరూ కుడివైపుగా తిరగండి. అందరూ కుడివైపుగా తిరగాలి. మీ ఎడమ చెయ్యి కుడి భుజం మీద ఉండాలి. వెనక్కి చూడాలి. మీ చూపు వెనక్కి చూడాలి. వెనక్కి చూస్తున్నట్టు ఉండాలి. మీ కుడి చేయి వెనక్కి ఉండాలి. మీ ఎడమ చేయి కుడి చేతి భుజం మీద ఉండాలి. మీ చూపు వెనక్కి ఉండాలి. అరచేతులు బయటికి ఉండాలి. అరచేతులు బయటికి చూస్తున్నట్టు ఉండాలి, లోపలికి కాదు. అందరూ యూనిఫామ్ గా చేయండి. శ్రద్ధగా వినండి. అరచేతులు బయటికి ఉండాలి. అరచేతులు, మీ పామ్స్ బయటికి ఉండాలి. చేతులు స్ట్రైట్ గా ఉండాలి. చెవులకి ఆని ఉండాలి. చెవులకి ఆని ఉండాలి. ఎక్కడ బెండింగ్స్ లేకుండా చూసుకోండి. స్ట్రైట్ గా ఉంచుకోండి. ఉండండి కాసేపు. షోల్డర్ స్ట్రెచింగ్. నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. షోల్డర్ స్ట్రెచింగ్. స్టే దేర్. ఒక 4 to 5 seconds అలా స్టే చేయండి. భుజానికి సంబంధించిన ఏమైనా ఆపరేషన్స్ అయినా కానీ టైట్ గా ఉండే షోల్డర్స్, అటువంటి వాళ్ళు ఇది కొంచెం చేయకుండా ఉండండి, సరిపోతుంది. మెల్లగా గాలి విడుస్తూ రిలీజ్.
గాలి విడుస్తూ మెల్లగా రిలీజ్ యువర్ బోత్ హ్యాండ్స్. రెండు చేతుల్ని పక్కగా రిలీజ్ చేసేసేయండి. లిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్విస్ట్ చేయండి, ఇలా తిప్పండి. హ్యాండ్స్ ఇలా తిప్పి గాలి పీల్చుకుంటూ మీ కాలి వేళ్ల మీద పైకి లిఫ్ట్ చేయాలి బాడీని. ఇన్హేల్ అప్, అది కాలి వేళ్ల మీద పైకి లిఫ్ట్ చేసుకోవాలి. గాలి విడిచిపెడుతూ డౌన్. ఇంకొక 2 టైమ్స్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇంకొకసారి చేద్దాం. ఇన్హేల్ అప్. కాస్త స్ట్రైట్ గా ఉంచుకోండి, చెవులు కానించండి, చేతుల్ని స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్స్ స్టే దేర్, ఉండండి కాసేపు. ఒక 4 to 5 సెకండ్స్ స్టే చేయండి. వృక్షాసన, కాన్సన్ట్రేటెడ్ పోస్చర్. ఇది ఏకాగ్రత ఆసనాల్లో ఇది ఒక ఆసన. Slowly release your both hands.